మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు అవసరం అవుతుంది? హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టైన్ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు అవసరం అవుతుంది? 35 ఇయర్స్ లోపు ఉంటే 12 మంత్స్ వరకు, 1 ఇయర్ వరకు కలిసి ఉండి ప్రెగ్నెన్సీ రాకపోతే ఫర్టిలిటీ అసెస్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. అలాగే మోర్ దెన్ 35 ఇయర్స్ అయితే 6 మంత్స్ వరకు ట్రై చేసి అయినా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాట్ నెక్స్ట్ ఫర్టిలిటీ అసెస్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. 37 ఇయర్స్ దాటితే మాత్రం రైట్ అవే వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ముందే తెలుసుకుంటే బెటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలిటీ అసెస్మెంట్ అంటే ఏంటిది? మీ స్కాన్, బ్లడ్ టెస్ట్ ఇవన్నీ చూసి మైనర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం మీకు మామూలుగా ఓవ్యులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ అట్లాంటివి ఇచ్చి చూస్తారు. దాని తర్వాత ఒకవేళ అది వర్కౌట్ అవ్వకపోతే ఐయుఐ అనే పద్ధతికి వెళ్ళాల్సి వస్తుంది. ఇవన్నీ ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే దెన్ ఐవీఎఫ్ ఇస్ ద ఆప్షన్. ఈ టైం పీరియడ్ అందరికి వర్తిస్తుందా? అందరూ ఈ 1 ఇయర్ పాటు వెయిట్ చేయొచ్చా అంటే నో. సమ్ పీపుల్ రిక్వైర్ ట్రీట్మెంట్ ఎర్లీ. అది ఎవరిలో? ఒకవేళ ముందే తెలిసి ఓవ్యులేషన్ ఇష్యూస్ ఉన్నాయి, పీరియడ్స్ రెగ్యులర్ లేదు, ఏజ్ ఎక్కువ ఉంది, ఎగ్ కౌంట్ తక్కువ ఉండడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ముందే ఫర్టిలిటీ అసెస్మెంట్కి వెళ్ళి మేబీ ఐవీఎఫ్ అవసరం అనేది ఎక్కువ ఉండొచ్చు. అలాగే ట్యూబ్ ముందే తెలిసి ట్యూబల్ బ్లాకేజ్ ఉంది, బోత్ సైడ్ ట్యూబ్ పనిచేయట్లేదు, ఆర్ ఆల్రెడీ ట్యూబెక్టమీ ఆపరేషన్ అయిపోయింది, అట్లాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం అనేది ఎక్కువ ఉండొచ్చు. అలాగే గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడము, కంతులు ఉండడము, లేదా పాలిప్స్, మల్టిపుల్ పాలిప్స్ ఉండడము, ఈ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నెక్స్ట్ ఫర్టిలిటీ అసెస్మెంట్కి వెళ్ళి ఇఫ్ రిక్వైర్డ్ ఐవీఎఫ్ అనేది అవసరం ఉండొచ్చు. ఫర్టిలిటీ ప్రిజర్వేషన్, సో క్యాన్సర్ రకమైన ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే, లేకపోతే పెళ్ళి లేట్ అవుతుంది, సో ముందే పికప్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ టు ప్రిజర్వ్ యువర్ ఫర్టిలిటీ, వాళ్ళలో కూడా ఐవీఎఫ్ అనేది ఆప్షన్ ఉంటుంది. అలాగే ఫ్యామిలీలో ఏమైనా డిజార్డర్స్ ఉంటే, సో జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లం ఫ్యామిలీలో రన్ అవుతుంది, అది పిల్లలకి రాకుండా ఉండాలి అంటే ద నెక్స్ట్ ఆప్షన్ విల్ బి ఐవీఎఫ్. ఐవీఎఫ్ చేసేసి అందులో పీజీటీ అనే టెస్ట్ చేసి జెనెటిక్గా నార్మల్ ఎంబ్రియోస్ని గర్భసంచిలో పెట్టుకోవడం. ఈ పద్ధతి అవసరం పడితే కూడా ఐవీఎఫ్కి ముందుగానే వెళ్ళాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.